అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఫరెంట్ ఈవెంట్స్గా ఈ సెలబ్రేషన్స్ మొదలవుతుంది. 1994 25 ఆగస్టున కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫస్ట్ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు GOMS నంబర్ 30 జారీ చేయడం జరిగింది. ముస్లిమ్స్లకి ఎడ్యుకేషన్లో జాబ్స్లో. అదే క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పుట్టుస్వామి కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది 1994లో. దురదృష్టకరం 1994లో కాంగ్రెస్ పార్టీ తర్వాత టీడీపీ ప్రభుత్వం రావడం జరిగింది. 1994 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఉండి ఎలాంటి ఈ రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోలేదు. పుట్టుస్వామి కమిషన్ని 6 times ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఒక్క లైన్ కూడా రిపోర్టు రిజర్వేషన్కు సంబంధించి ఇవ్వలేదు. 2004లో అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని ముస్లిమ్స్కి జాబ్స్లో ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడి ఉంది ముస్లిం కమ్యూనిటీ, వీళ్ళకి మనము రిజర్వేషన్ ఇవ్వాలంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వంలో వచ్చిన 58 రోజులలోనే రిజర్వేషన్ జారీ చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు మినిస్టర్ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు 5% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఆ రిజర్వేషన్కి హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ హైకోర్టు 2004లో 5లో ఉన్న జారీ చేసిన రిజర్వేషన్కి ఆ ఇన్స్టిట్యూషన్స్లో కంటిన్యూ చేయమని చెప్పింది. మళ్ళీ ఈ లీగల్ బ్యాటిల్ పోరాడుతూ హైకోర్టు ఆదేశం మేరకు 5% నుంచి 4% రిజర్వేషన్ చేయడం జరిగింది. 2007 నుంచి ఇవాళ వరకు దాదాపు 18 సంవత్సరాల ఈ రిజర్వేషన్ ద్వారా ముస్లిమ్స్ రిజర్వేషన్ ద్వారా 14 సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్లు ఉన్న ముస్లిమ్స్ గ్రూప్స్కి దాదాపు 20 లక్షల కన్నా ఎక్కువ డాక్టర్లు, ఇంజనీర్లు, MDలు, MBAలు, BEdలు ప్రపంచ దేశాలలో పెద్ద పొజిషన్లో కూడా ఈ రిజర్వేషన్ ద్వారా చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళు కూర్చున్నారు. ఈ 30 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఇంటింటికి చేరాలని అన్ని ముస్లిం కమ్యూనిటీకి ఈ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇచ్చిన రిజర్వేషను ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రిజర్వేషన్ని ఎన్ని లీగల్ బ్యాటిల్స్ వచ్చిన తర్వాత కూడా పోరాడుతూ ఇవాళ వరకు కూడా దానికి సపోర్ట్ చేస్తూ వచ్చింది. మీరు చూస్తూనే ఉన్నారు. బీజేపీ అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు ఎన్నో సందర్భంగా ఈ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ మేము తీసేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రిజర్వేషన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి కాన్స్టిట్యూషన్ బెంచ్కి ఇవాళ రెఫర్ అయి ఉంది. ఇప్పటి వరకు కూడా మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు దానిలో ఇంప్లీడ్ అయ్యి ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ని కాపాడుతూ వస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ ఎందుకు జరగాలి? ఎందుకంటే ఈ రిజర్వేషన్కి ఎంత స్ట్రగుల్ చేస్తున్నామో, దీని సిగ్నిఫికెన్స్ ఏంది, దీని హిస్టరీ ఏంది అనేది మా యువతలకి తెలవాలి. తెలుస్తేనే దానికి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచన అనేది వస్తుంది. సో దానివలన ఈ రాష్ట్రంలోనే కాదు, ఇక్కడి నుంచి ఈ రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ అయిన అందరూ దీని విషయంలో సంబంధించి మేము చేస్తున్న ఈ సెలబ్రేషన్కి వాళ్ళు స్వయంగానే
సొంత వీడియోలు 2 minutes వీడియో క్రియేట్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ మేము 25 తారీఖున ఇనాగరల్ సెరమనీ చేద్దాం అనుకున్నాం. కానీ రాబోయే సెప్టెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో కొత్త పీసీసీ వస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీతో కలిసి ఆయన ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్ చేయాలని దీనికి సెప్టెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ వరకు మేము తీసుకెళ్తున్నాం. ఇదే కాకుండా ఈ రిజర్వేషన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కోనిజెట్టి రోషయ్య గారు అందరూ ఈ రిజర్వేషన్ని ఆ టైంలలో వచ్చిన లీగల్ బ్యాటిల్ని పోరాడుతూ సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వరకు రిజర్వేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు మేము ఈ రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తూ ఒక వీడియో లాంచ్ చేస్తున్నాము. तारीख ने ऐसे फैसले देखे हैं जो न सिर्फ वक्त की जरूरत है बल्कि एक रोशन मुस्तकबिल की बुनियाद भी बने. जदीद तारीख में टूटी फूटी रियासत तेलंगाना या फिर मुत्तहिदा आंध्र प्रदेश में इसी तरह के एक पुराना फैसले ने पूरी संभाल लाखों नौजवानों की जिंदगी बदलने वाला ये फैसला 25 अगस्त 1994 को लिया गया था जो मुस्लिम अक़लियतों को तालीम मुस्लिम अक़लियतों को तालीम और रोजगार में तहफ़्फ़ुज़ात देने का था. हालांकि मुस्लिम तहफ़्फ़ुज़ात पर अमल 2004 में शुरू हुआ, लेकिन इसकी शुरुआत 25 अगस्त 1994 को ही हो चुकी थी और आज ही से उस फैसले के 30 साल मुकम्मल होने पर जश्न का आगाज हो चुका है. 1994 में रियासत में वजीर आला विजय भास्कर रेड्डी की हुकूमत थी और इस तहरीक का आगाज़ मोहम्मद अली शब्बीर ने किया था. कई बरसों की जद्दोजहद के बाद मोहतरमा सोनिया गांधी और मोहतरम मनमोहन सिंह की क़यादत में यूपीए हुकूमत ने मैनिफेस्टो में किए गए तहफ़्फ़ुज़ात के वादे को पूरा किया. आज 30 बरस बाद रियासत और मुल्क के सामने तहफ़्फ़ुज़ात के नतायज अपने रंग बिखेर रहे हैं. बुनियादी तालीम से दूर माशरे ने आला तालीम में अपने रिकॉर्ड कायम किए. इंजीनियरिंग, तिब, साइंस, कॉमर्स, इकोनॉमिक्स और हर शोबे में नौजवानों को आला तालीम का मौका मिला. इसके अलावा खानगी और सरकारी शोबेजात में अक़लियती समाज के लिए बेहतरीन रोज़गार के दरवाजे खुल गए. पसमानदगी से परेशान समाज आज दीगर तबक़ात की तरह ज़िंदगी में तरक्की की राह पर ఇదే కాకుండా దీనికి సంబంధించి దీని హిస్టరీని, సిగ్నిఫికెన్స్ని, ముస్లిం రిజర్వేషన్లు ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా మేము చేయబోతున్నాము. మా అపీల్ ఏంటంటే దీని ద్వారా, రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ పొందిన బెనిఫిషియరీస్, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఈ క్యాంపెయిన్లో జాయిన్ అయ్యి ఈ సెలబ్రేషన్కు సక్సెస్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.